ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. స్థానిక STGS కళాశాలలో స్వచ్ఛత హీ సేవా దినోత్సవ వేడుకలలో భాగంగా కళాశాలలో గాంధీ జయంతి రోజున ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల కార్యదర్శి బైసాని రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్ అధ్యక్షతన వహించారు. గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి మహాత్మా గాంధీ చిత్రపటానికి బైసాని రామ్ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ సేవా పథకం NSS విద్యార్థులు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రాజన్న పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 15 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కళాశాల ఆవరణలో పరిశుభ్రత, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ, యోగాపై అవగాహన, వ్యాస రచన పోటీలు, క్విజ్ ప్రోగ్రాం, స్వచ్ఛత హీ సేవపై వ్యాస రచనల ప్రతిజ్ఞ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ బైసాని రామ్ ప్రసాద్ ప్రపంచానికి మార్గదర్శకుడు, మహాత్మా గాంధీ అని కొనియాడారు. ప్రిన్సిపల్ JSVS ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రంలో పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించిన శాంతి, అహింస నేటికి అనుసరమైనవని, వాటిని ఉపయోగించే ఆయన జాతీయోద్యమంలో భారతీయులందరినీ ఏకం చేసి ఆంగ్లేయులను దేశం నుండి తరిమికొట్టి దేశాన్ని రక్షించారని, ప్రతి విద్యార్థిని సేవాభావం అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అధ్యాపక బృందం NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రాజన్న మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సేవాభావం, దేశభక్తి భావాలు, క్రమశిక్షణ, వినయం, విధేయత అలవర్చుకోవాలని తెలియజేశారు. మరియు కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంను చేపట్టారు. విద్యార్థిని అధ్యాపక బృంద సహకారంతో కార్యక్రమం విజయవంతం జరిగింది. స్వాతంత్రం రప్పించారు కానీ మనము దాని యొక్క ఫలాలని ఊరికే చెప్పుకుంటున్నాము. మనము దాన్ని సరిగా పాటించడం లేదు, దాని యొక్క ఆశయాల సాధనకు కృషి చేయడం లేదు. కాబట్టి మనము